ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఈనాడు డౌన్ 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 ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఈనాడు డౌన్ డౌన్ ఈనాడు డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి. నిన్న తెల్లవారుజామున మా పార్టీలో యువ నాయకుడైనటువంటి కైకాల చరణ్ ఒక మంచి కార్యకర్తే కాకుండా పార్టీ క్రియాశీలకంగా తిరిగేటువంటి వ్యక్తి హఠాన్మరణం జరిగింది. తెల్లవారుజాము 4 గంటలకి హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితుల్లో అందరం కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈరోజు దాని మీద ఆంధ్రజ్యోతి ఈనాడులో ఒక ఐటమ్ని చూడటం జరిగింది. వెల్లంపల్లి సీనయ్య గారు వేధింపులతోనే కైకాల చరణ్ చనిపోయాడనేది వార్త చూడటం జరిగింది. అంటే ఈ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ రాతలు ఎలా ఉన్నాయంటే, విజయవాడ నగరంలో కాపుల మీద రెవల్యూషన్ లేపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం పొద్దున ఇచ్చినటువంటి వార్త. ఎక్కడా కూడా కైకాల చరణ్ కాపు సామాజిక చెందినటువంటి మనిషి కాబట్టి కైకాల చరణ్ చనిపోతే పొద్దున్నే 7:30కి నేను ఎమ్మెల్సీ గారు అట్లాగే వెల్లంపల్లి సీనియర్ గారు తిరుగుతా కూడా 3 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి ఎంత దుర్మార్గానికైనా దిగజారిపోయి ప్రచురించతే అనేటువంటి పరిస్థితికి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ స్థాయిలో చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు ఆ కుటుంబం ఆ మనిషిని కోల్పోయి 2 బిడ్డలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, ఆర్థిక పరిస్థితే కానీ ఆ కుటుంబ పరిస్థితే కానీ ఆవేదనలో ఉంటే ఇటువంటి ప్రచారాలతో కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ పత్రికను రాయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా దీన్ని గమనించమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. అంటే కాపులతో రాజకీయం చేసి రేపు ఓట్లు పొందడం కోసం ఏ కుటుంబాలైనా సరే మీరు రోడ్లకి ఇచ్చేటువంటి స్థాయికి దిగజారిపోతే చూస్తూ ఊరుకుంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. కబడ్దార్ ఎవరికైనా సరే. ఈరోజు ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోక 2 చిన్నపిల్లలతో ఆ పిల్ల ఇద్దరు కూడా వేసుకొని ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపొద్దున సమాజం ఏ విధంగా చూస్తుంది ఆ కుటుంబాన్ని కానీ ఆ పిల్లల్ని కానీ. ఈ విధమైనటువంటి ప్రచారాలు వల్ల ఆ కుటుంబం ఏమైపోద్దని చెప్పి నేను దయచేసి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక కాపు సోదరుడికి అతను ఆరోగ్యం బాగోలేకో లేకపోతే ఇంకోటో కాకుండా హార్ట్ అటాక్తో మరణం పొందితే ఆఖరికి చావును కూడా రాజకీయం చేసుకునేటువంటి ఎదవల్ని నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాం. చరణ్ కాపు కాదా? ఆ కుటుంబానికి ఆదుకోవాల్సింది కాపు సోదరులాగా అందరూ వెళ్ళి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి పోగా ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో రాసినటువంటి రాతలు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడో డబ్బులు ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేసుకున్నాడని పబ్లిసిటీ ఇస్తారా చరణ్కి? అంటే అతను వైసీపీలో తిరగడం, విష్ణు గారు వెనక కానీ వెల్లంపల్లి సీని గారు వెనక కానీ తిరిగితే
దీని వెనకాల ఏదో కుట్ర కూడా దాగి ఉంది. వెల్లంపల్లి సీని గారు వెనకాల తిరుగుతున్నాడని, అతన్ని ఎవరో బెదిరించున్నారని, ఆ బెదిరింపుకి ఆ ఒక్క భయం చేతే హార్ట్ అటాక్తో చచ్చిపోయాడేమోనని మేము ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం, మేము ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈ కుట్రకోణం వెనకాల నిగ్గదీయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తా, నేను సాక్షిలో రాపిస్తా, కానీ మేము అంత నీచానికి దిగజారిపోయే స్థాయిలో మేము లేవు. మా కార్యకర్త అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి తెలియజేసి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా మా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడే ఉండి దగ్గరుండి చేసినటువంటి పరిస్థితి. కుటుంబాలని ఆదుకోవటం పోయి ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి ఓట్లు అడుక్కునే స్థాయికి దిగజారిపోతా ఉంటే ఇంకా రాజకీయం ఇంకా ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు? ఆఖరికి కాపుల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపు సంఘాలతో చరణ్ మరణం మీద ప్రెస్ మీట్ పెట్టిస్తారా మీరు? అంటే చరణ్ని రోడ్డు మీదకి లాగి ఆ కుటుంబంతో రేపొద్దున మీరు ఓట్లు అడుక్కుంటారా? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ఈ నగరంలో కాపు సోదరులు అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. ఎందుకంటే రేపు ఈరోజు చరణ్కి జరిగింది, రేపు ఇంకొక వ్యక్తికి జరగదని గ్యారంటీ ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శవాల మీద పైసలు ఏరుకునే వాళ్ళని చూసాం, కానీ శవ రాజకీయం చేసి ఓట్లు అడుక్కునే వాళ్ళని ఇప్పుడే చూస్తూ ఉన్నాం మేము. కారకులు దీనికి సమాధానం చెప్పాలా? ఆ తల్లి మనోవేదనకు కానీ, భార్య పడుతున్నటువంటి వేదనకు కానీ, రేపు ఆ పిల్లల మీద పడే మచ్చకు కానీ దీనికి సమాధానం చెప్పకపోతే మేము ప్రైవేట్ కేసేసి ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద పరువు నష్టం దావా వేసి దాన్ని రోడ్డు మీదకి లాగుతామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఆ కుటుంబానికి దిక్కు లేకుండా చిన్న కుర్రోడు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఈ విధంగా ప్రచారం చేసి కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ పార్టీలు దిగజారిపోతే కాపులు అందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం సంక్షేమ ఫలాల్లో ఎక్కువ శాతం 70% ఆఫ్ ది పీపుల్ మనకి దీంట్లోనే ఉన్నారు కాబట్టి 70% మందికి లబ్ధి పొంది కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారనేది వాళ్ళ యొక్క సర్వేలో బయటపడింది. కాబట్టి కాపుల్లో వ్యతిరేకత తీసుకురావడం కోసం, కాపులు కలయిక లేకుండా చేయటం కోసం ప్రతి కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ మొదలు పెడతారు. దయచేసి కాపు సోదరులు కానీ సంఘాలు కానీ ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా.